వాళ్ళందరూ వస్తున్నారండి చుట్టాలు. లేచి చేపలు ఏమన్నా మటన్ చికెన్ తీసుకురండి బజార్కి వెళ్ళి కూరగాయలు అవి. ఏందమ్మా ఇంతమంది చుట్టాలు వస్తే రూపాయలన్నీ ఎక్కడ ఉన్నాయి? చెట్ల కత్తులు అనుకుంటున్నావు పైసలు డబ్బులు మీకోసమేనా చేసేది? చుట్టాలు అవసరం లేదు, ఏమవసరం లేదు, ఎవరొద్దు ఎవరు అనక్కర్లేదు. రూపాయలన్నీ ఏడున్నాయి? 2-3 నెలల జీతాలు రావట్లేదు, ఎంత కష్టపడుతున్నాం. మీ వాళ్ళకమే చాలా రూపాయలన్నీ. అదేంటండి మీ వాళ్ళు వస్తేనేమో పెడతారు, మా వాళ్ళు వస్తేనేమో వద్దంటారు ఏంటండి? అది ఇది అని చెప్పేసి అంటారండి. డబ్బులు మూట కట్టుకొని పోతారా? రేపు కొత్త రోగాలు వస్తున్నాయి. ఆ రోగం వచ్చి పోతే డబ్బులు ఏం చేసుకుంటారు? హాస్పిటల్కి జమ ఎత్తున్నాను రూపాయలన్నీ, మన అన్ని సందులో పెట్టుకున్నాను. హాస్పిటల్లో మనకేమైనా బీమార్ అయితే చేస్తే అప్పుడు అడుగుతాడు. మీరే ఉండండి, మా వాళ్ళు వస్తే మా వాళ్ళతో పాటు పుట్టింటికి వెళ్ళిపోతాను నేను. సూట్ కేసు తీసుకొని వెళ్ళిపోతాను నేను. అలాగంటే ఇలాగంటారు. ఇదొక్కడైతే ఆడోళ్ళకి బాగా వస్తుంది. చుట్టాలకు డబ్బులు ఖర్చు పెట్టానని అంటారు. డబ్బులు లేవమ్మా అంటే మేము వెళ్ళిపోతామండి. సూట్ కేసు రెడీ ఉందండి, బ్యాగ్ రెడీ అయింది, త్వరలో వెళ్ళిపోవడం. ఆడోళ్ళకి ఇది ఒకటి అలవాటు అయిపోయిందమ్మా. మా ఇబ్బందులు పట్టించుకోరు మొగళ్ళకి. నేను వెళ్ళిపోతున్నానండి, మీరే ఉండండి. ఏంటమ్మా చుట్టాల కోసం అని మీరు వెళ్ళిపోవడం ఏంటి?